హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు ప్రిపేర్ డిఎస్సి. సో ఆల్రెడీ ఇదివరకే డిఎస్సి ఎగ్జామ్ రాసిన వారికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది క్లారిటీ ఉంటుంది. ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వారికి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇదివరకు డిఎస్సి రాసి ఉన్న వారికి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఆల్రెడీ నేను నా ఛానల్లో ఈ టాపిక్ పైన వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో అది బిఫోర్ టెట్కి ముందు అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు టెట్ పడింది, టెట్ అయిపోయింది. సో టెట్ అయిపోగానే మ్యాక్సిమం అందరూ వెయిట్ చేసేది డిఎస్సి కోసం. సో టెట్ అనేది 6 monthsకి ఒకసారి పడుతూనే ఉంటుంది. సో డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నాము అంటే టెట్ అనేది కంటిన్యూగా రాస్తూనే పోవచ్చు. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము అంటే కంపల్సరీగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది కావాల్సిందే. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటేనే డిఎస్సి అనేది సాధించడానికి ఛాయిస్ ఉంటుందండి. సో ఈ వీడియోలో ఏపీ వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఇద్దరికీ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అండ్ ఏ విధంగా చదివితే డిఎస్సి అనేది క్రాక్ చేయగలుగుతాం అనే ప్లాన్ గురించి చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అండ్ కింద హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఇచ్చే హై పాయింట్స్ వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది ఆస్పిరెంట్స్కి రీచ్ అవుతుంది. ఓకే, చూడండి, ఫస్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము అంటే కంపల్సరీగా ఈ 9 steps అనేవి ఫాలో అవ్వాల్సిందే. ఇందులో ఫస్ట్ స్టెప్ చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇక్కడ నేను బ్లూ ప్రింట్ అనేది పెట్టాను. ఈ బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే ఇది టాపిక్ వైజ్గా కాదు, సబ్జెక్ట్ వైజ్గా అండి. సబ్జెక్ట్ వైజ్గా బ్లూ ప్రింట్ ఏంటి అనేది మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒక గౌట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నావు అంటే ఒక ఆస్పిరెంట్గా నీకు తెలవాల్సింది అండ్ తెలుసుకోవాల్సింది నీవు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటి. ఓకే, ప్యాటర్న్ మీన్స్ నీవు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఏ సబ్జెక్ట్స్కి మార్క్స్ యొక్క వెయిటేజ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. అది తెలిస్తే ఆ ఎగ్జామ్ పైన ఒక గ్రిప్ అనేది ఏర్పడుతుంది. సో మనం డిఎస్సి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిఎస్సిలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏ ఏ సబ్జెక్ట్స్కి మార్క్స్ వెయిటేజ్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏపీ వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తాను అండ్ తెలంగాణ వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్తాను. ఎందుకంటే మన వీడియోస్ ఏపీ వాళ్ళు ఫాలో అవుతున్నారు అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి సో రెండింటి ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఒపీనియన్తో ప్యాటర్న్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది, చూసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, టీజీడిఎస్సి. సో తెలంగాణ డిఎస్సిలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది చూద్దాం. మార్క్స్ వచ్చేసి 80 marks ఉంటాయి, అంటే 20 marks వచ్చేసి టెట్ వెయిటేజ్ కలుస్తుంది. సో బిట్స్ వచ్చేసి 160 bits ఉంటాయి, అంటే ఈచ్ బిట్కి 1/2 mark ఉంటుందండి. సో అంటే 160 bitsకి 80 marks అనేవి ఉంటాయి. ఇక టైం మాత్రం 150 minutes మాత్రమే ఉంటుంది, అంటే బిట్స్ 160 అంటే టైం వచ్చేసి 10 minutes తక్కువగానే ఉంటుందండి. సో మనకు వచ్చేసి పిఐఈ, జీకే కరెంట్ అఫైర్స్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అండ్ ఆల్ మెథడ్స్ ఉంటాయి. సో పిఐఈకి 20 bits ఉంటాయి, 10 marks మాత్రమే ఇస్తారు, అంటే ఈచ్ బిట్కి 1/2 mark. జీకే కరెంట్ అఫైర్స్ 20 bits 10 marks, తెలుగు 18 bits 9 marks, ఇంగ్లీషు 18 bits 9 marks, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కూడా యాస్టీస్గా 18 bits ఉంటాయి, 9 marks ఇస్తాడు. అండ్ ఆల్ మెథడ్స్ అంటే తెలుగు మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ మెథడ్, సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్, ఈ ఆల్ మెథడ్స్కి కలిపి 30 bits ఉంటాయి, 15 marks ఇస్తాడు. అంటే ఈచ్ మెథడ్కి 6 bits అనేవి ఫ్రేమ్ చేస్తాడండి. ఓకే, ఈచ్ మెథడ్కి 6 bits ఇస్తాడు. సో ఇలా ఆల్ మెథడ్స్కి 30 bits ఉంటాయి, 15 marks అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు తెలుగు నుండి మొదలు పెడితే సోషల్ వరకు కంటెంట్ కదండి. సో ఈ కంటెంట్ చూస్తే మొత్తంగా మనకు 90 bits అనేవి ఫ్రేమ్ చేస్తాడండి. సో ఈ 90 bitsకి 45 marks అనేవి ఈ కంటెంట్లో మాత్రమే వస్తాయండి. ఓకే, సో డిఎస్సిలో మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే కంటెంట్ అండి. సో ఈ కంటెంట్లో 45 marks ఉంటాయి. సో ఈ 45 marksకి ఎంత మంచి స్కోర్ చేస్తే కాంపిటీషన్లో అంత ముందుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. సో అది మాత్రం డెఫినెట్గా నిజమే అండి. సో మ్యాక్సిమం కంటెంట్లో బిట్టు పోకుండా మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే పిఐఈలో చూడండి 20 bits ఉంటాయి, జీకేలో 20 bits ఉంటాయి. పిఐఈ మనం ఎంత చదివినా కానీ కొన్ని బిట్స్ తెలిసినవి వస్తాయి, కొన్ని బిట్స్ తెలియని వస్తాయి. సో జీకే కరెంట్ అఫైర్స్ కూడా అసలు దానికి సిలబస్ అనేది మెన్షన్ చేయడు. సో అలాంటప్పుడు బిట్టే ఎక్కడి నుంచి ఫ్రేమ్ అవుతుందో కూడా క్లారిటీగా తెలియదండి. సో
ఈ రెండింటితో కంపేర్ చేస్తే మన కంటెంట్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇందులో బిట్టు మాత్రం పోకుండా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ అండి. మెథడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం డిఎస్సిలో మాత్రం మెథడ్సే మేజర్ రోల్ ప్లే చేసేయండి. సో మెథడ్స్లో కూడా 30 బిట్స్ ఉంటాయి, 15 మార్క్స్ ఇస్తాడు. సో అంతా తెలిసిన మెథడే పడుతుంది, ప్రతి ఒక్కరికి తెలిసిన బిట్సే పడతాయి. అక్కడ టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకుంటేనే బిట్ అనేది కరెక్ట్గా పెట్టొస్తాము. సో దీంట్లో 15 మార్క్స్ ఇస్తాడు. సో దాంట్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయడానికే ట్రై చేయాలి. ఓకే, సో ఇది తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఏపీ డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. నెక్స్ట్ ఏపీ వాళ్ళు ఉంటే ఏపీ డిఎస్సి ప్యాటర్న్ చూడండి. ఇక్కడ కూడా 80 మార్క్స్ ఉంటాయి, 160 బిట్స్ ఇస్తాడు, 20 మార్క్స్ అనేవి టెట్ వెయిటేజ్ కలుస్తుంది. సో చూడండి, పిఐఈ ఉంటుంది, జీకే కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంటుంది, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అండ్ మెథడ్స్. ఓకే, చూడండి ఇక్కడ పిఐఈలో 8 బిట్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఇస్తాడు, అంటే ఈచ్ బిట్కి హాఫ్ మార్క్. జీకే కరెంట్ అఫైర్స్ 16 బిట్స్, 8 మార్క్స్. ఎడ్యుకేషన్ సైకాలజీ 16 బిట్స్, 8 మార్క్స్. తెలుగులో చూడండి, తెలుగు కంటెంట్ వచ్చేసి 16 బిట్స్ ఇస్తాడు, 8 మార్క్స్. మెథడ్ వచ్చేసి 8 బిట్స్ ఇస్తాడు, 4 మార్క్స్ ఉంటాయి. సో యాస్టీస్ అన్నింట్లో అంతే ఉంటుంది. ఇంగ్లీష్ చూడండి, కంటెంట్ వచ్చేసి 16 బిట్స్, 8 మార్క్స్. మెథడ్ వచ్చేసి 8 బిట్స్, 4 మార్క్స్. మ్యాథ్స్లో కూడా కంటెంట్ 16 బిట్స్, 8 మార్క్స్. మెథడ్ 8 బిట్స్, 4 మార్క్స్. సైన్స్ అండ్ సోషల్లో కూడా కంటెంట్ వచ్చేసి 16 బిట్స్ ఇస్తాడు, మెథడ్ వచ్చేసి 8 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా బిట్స్ వచ్చేసి 160 బిట్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్. సో ఇక్కడ చూసినట్లయితే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా. సో కంటెంట్లో 40 మార్క్స్ ఉంటాయి, అంటే 40 మార్క్స్ అంటే మనకు వచ్చేసి 80 బిట్స్ అనేవి ఇస్తాడండి. సో 80 బిట్స్కి 40 మార్క్స్ ఉంటాయి. సో కంటెంట్లో బిట్టు పోకుండా చూసుకోవాలి కంపల్సరీగా. సో ఇక్కడ కంటెంట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో 40 మార్క్స్లో బిట్టు మిస్ అయ్యింది అంటే కాంపిటీషన్లో చాలా వెనుకబడిపోతామండి. సో కంపల్సరీగా బిట్టు మిస్ అవ్వకుండా చూసుకోవాలి. మెథడ్లో కూడా 20 మార్క్స్ అంటే 40 బిట్స్ ఇస్తాడండి. సో 40 బిట్స్లో కూడా మ్యాక్సిమం బిట్స్ అనేవి కవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, పిఐఈలో ఎంత చదివినా బిట్స్ చేసేటప్పుడు మాత్రం ఎంతో కొంత కన్ఫ్యూజన్ అయితే అవుతుంది. అదే జీకే కరెంట్ అఫైర్స్ అయితే అసలు బిట్ ఎక్కడి నుంచి పడుతుందో కూడా తెలియదండి. సో దాన్ని ఎంత ప్రిపేర్ అయినా కానీ అదృష్టం బాగుంటే మనం చదివిన బిట్టు పడవచ్చు, లేదంటే మిస్ అయిపోతుంది. బట్ అదే కంటెంట్ అయితే మనం చదివిన కంటెంట్ మాత్రమే వస్తుంది కాబట్టి బిట్ అనేది మిస్ అవ్వదు మ్యాక్సిమం. సో బిట్ మిస్ చేస్తే రివిజన్ లేకపోతే మాత్రమే బిట్ అనేది మిస్ అవుతుంది, అంతే తప్ప తెలియని బిట్ అయితే ఫ్రేమ్ అవ్వదు. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరికి తెలిసిన బిట్టే ఉంటుంది కాబట్టి కంటెంట్లో బిట్టు మిస్ అవ్వకుండా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ సిలబస్ షీట్. ఇదివరకే తెలంగాణలో అయితే 24లో ఒక డిఎస్సి జరిగింది, ఏపీ వాళ్ళకైతే 25లో ఒక డిఎస్సి జరిగింది. సో సిలబస్ అనేది మ్యాక్సిమం సేమే ఉంటుందండి, చేంజ్ అవ్వదు. ఇన్ కేస్ బుక్స్ చేంజ్ అయితే మాత్రమే సిలబస్ అనేది చేంజ్ అవుతుంది. తెలంగాణలో అయితే నెక్స్ట్ ఇయర్ అంటే 2027లో బుక్స్ చేంజ్ అవుతాయి అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ 2026లో వస్తే మాత్రం బుక్స్ అనేవి మ్యాక్సిమం చేంజ్ అవ్వవు. సో బుక్స్ చేంజ్ అవ్వకపోతే సిలబస్ అనేది చేంజ్ అవ్వదు, యాజ్ టీజ్గా ప్రీవియస్ డిఎస్సిలో ఉన్న సిలబసే మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ బుక్స్ చేంజ్ అయినా కానీ చూడండి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఉంటుంది కదండి. సో దీంట్లో తెలుగులో యాడ్ చేస్తే కవులని యాడ్ చేస్తారు, ఇంగ్లీష్ అయితే యాజ్ టీజ్గా అదే ఉంటుంది, మ్యాథ్స్ అదే ఉంటుంది, సైన్స్, సోషల్ మాత్రమే చేంజ్ అవుతాయి. అందులో కొన్ని టాపిక్స్ని తీసేస్తే తీసేయచ్చు, యాడ్ చేస్తే అనదర్గా యాడ్ అవుతాయి, అంతే తప్ప మిగతా కాన్సెప్ట్స్ అన్నీ ఇప్పుడున్న కాన్సెప్ట్సే ఉంటాయి. ఓకే, సో దీంట్లో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సిలబస్ అయితే మ్యాక్సిమం అదే ఉంటుంది అన్న హోప్తోనే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఫస్ట్ ఏం చేయండి అంటే సిలబస్ షీట్ని నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్లో ఉంది కదా సరిపోద్ది అని మాత్రం అనుకోవద్దు, కంపల్సరీగా సిలబస్ షీట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిందే. అండ్ ప్రతి ఒక్కరూ సిలబస్ షీట్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఒక 2 నుండి 3 సార్లు సిలబస్ షీట్ని క్షుణ్ణంగా చదవండి. ఎందుకంటే సిలబస్ షీట్ చదివితే అసలు ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఇంకొంతమంది ఏమనుకుంటారంటే డిఎస్సి అంటేనే
ఫస్ట్ టు 10th క్లాస్ వరకు కదా, సిలబస్ షీట్ చూడాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్గా ఫస్ట్ టు 10th క్లాస్ వరకు బుక్స్ అన్నీ చదివేద్దాం అన్న థాట్లోనే ఉంటారు. సో అది మాత్రం కంప్లీట్లీ రాంగ్ అండి. అలా చదివితే వేస్ట్ ఆఫ్ టైమే తప్ప మనకి యూజ్ అయితే ఏముండదు. ఎందుకంటే మనం టెట్కి కానీ డిఎస్సికి కానీ ఫస్ట్ టు 8th వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని టాపిక్స్ కవర్ చేయాల్సిందే. బట్ 9th 10th వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఓన్లీ లింక్ టాపిక్స్ని మాత్రమే యాడ్ చేస్తాడు. సో అన్ని టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. 9th 10thలో లింక్ టాపిక్స్ మాత్రమే చదవాలి. సో లేదు మొత్తం 9th 10th మొత్తం చదివితే అది వేస్ట్ ఆఫ్ టైమే అవుతుంది కదా, మనకు యూజ్ అయితే ఏమి ఉండదు అలా చదివితే. సో ఆ లింక్ టాపిక్స్ని తెలుసుకొని మనం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో అది తెలవాలంటే మనకు సిలబస్ ఏంటో తెలియాలి. ఓకే, అందుకే ఫస్ట్ సిలబస్ షీట్ని కంప్లీట్గా చదవండి. ఆటోమేటిక్గా మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మనం టెక్స్ట్ బుక్ తీసి చదువుతూ ఉంటే ఆ టాపిక్ అనేది సిలబస్ షీట్లో ఉందా లేదా అనేది మనకు ఆటోమేటిక్గా స్ట్రైక్ అయిపోతుంది. ఓకే, ఇది తెలంగాణ సిలబస్ షీట్ అండి. సో చూడండి, ఇలా ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని ఇలా అండర్లైన్ చేసుకుంటూ చదువుకోవాలి. ఒక టాపిక్ అయిపోయిందా లేదా అనేది అండర్లైన్ చేస్తే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఇలా అండర్లైన్ చేసుకుంటూ టాపిక్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి 14 pages వచ్చాయి. ఒక 2-3 times చదివితే సరిపోద్ది. సిలబస్ అనేది క్లారిటీగా మీకు తెలిస్తే 40% సక్సెస్ అనేది మీతో ఉన్నట్టే అండి. సో తప్పనిసరిగా సిలబస్ని తెలుసుకోండి. అండ్ ఎగ్జామినర్ సిలబస్ షీట్ని దాటి ఒక్క క్వశ్చన్ కూడా అనదర్ టాపిక్స్ నుంచి అడగడు. సో అంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది సిలబస్ షీట్ అనేది. సో కంపల్సరీగా సిలబస్ తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రిఫరెన్స్ బుక్స్ ఏంటి చూడండి. టెట్ అయినా డిఎస్సి అయినా కంపల్సరీగా చదవాల్సింది స్కూల్ బుక్స్ మాత్రమే. అంటే ఎస్సీఆర్టీ వారి టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాల్సి ఉంటుంది. స్కూల్ బుక్స్ నుంచి మాత్రమే బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. అండ్ టెక్స్ట్ బుక్ని దాటి ఒక్క బిట్ కూడా బయట నుంచి పడదండి. సో కంపల్సరీగా టెక్స్ట్ బుక్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. బయట దొరికే పబ్లికేషన్స్ పైన మాత్రం అస్సలు డిపెండ్ అవ్వకండి. ఇన్ కేస్ మీరు బయట దొరికే పబ్లికేషన్స్ని తీసుకుంటే అది జస్ట్ రిఫరెన్స్ బుక్స్గా మాత్రమే యూజ్ చేయండి. అంతేగాని టోటల్గా పబ్లికేషన్స్ పైన మాత్రం డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్స్ కొన్ని పబ్లికేషన్స్లో మెన్షన్ చేయరండి. సో కొందరు ఏమనుకుంటారంటే టెక్స్ట్ బుక్స్ మొత్తం ఇప్పుడు ఎవరు చదవాలి, అంత టైం ఎక్కడుంది, అన్ని బుక్స్ గ్యాదర్ చేసి దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోనికి టైం పడుతుంది, సో అదంతా రిస్క్ అవుతుంది, నాతో కాదు అని చెప్పేసి పబ్లికేషన్స్ వైపు వెళ్తారు. సో అలా మాత్రం చేయకండి. సో డిఎస్సికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి కంపల్సరీగా స్కూల్ బుక్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇన్ కేస్ ఇప్పటి వరకు ఎవరైనా పబ్లికేషన్స్ పైన మాత్రమే డిపెండ్ అయిన వారు ఉంటే ఇప్పటి నుంచి అయినా సరే పబ్లికేషన్స్ని పక్కన పెట్టి స్కూల్ బుక్స్ని గ్యాదర్ చేసుకొని స్కూల్ బుక్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. మార్కెట్లో ఎంత మంచి నెంబర్ 1 పబ్లికేషన్ అయినా సరే టెక్స్ట్ బుక్లో ఉన్న 1-2 పాయింట్స్ అయితే కంపల్సరీగా మిస్ అవుతాయండి. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అసలు పబ్లికేషన్స్ వైపు వెళ్ళకండి. ఓకే, నెక్స్ట్ ఏ క్లాస్ వరకు చదవాలి చూడండి. డిఎస్సి అయితే 1 to 10th క్లాస్ వరకు కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. అంటే 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ మొత్తం చదవాలి. అదే 9th 10thలో మాత్రం ఓన్లీ లింక్ టాపిక్స్ మాత్రమే చదవాల్సి ఉంటుంది. అండ్ తెలంగాణ వాళ్ళకైతే లింక్ టాపిక్స్ ఏంటి అని చెప్పేసి నేను సైన్స్ నుంచి కావచ్చు, సోషల్ నుంచి కావచ్చు వీడియోస్ అనేవి చేశాను. ఆ వీడియోస్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ వీడియోస్ చూసి ఓన్లీ నేను చెప్పిన లింక్ టాపిక్స్ని మాత్రమే చదవండి, సరిపోతాయి. సో దీంట్లో కూడా చూడండి, తెలుగు అయితే టెక్స్ట్ బుక్ని దాటి ఒక్క బిట్టు కూడా బయటికి వెళ్ళదు. 1 to 10th క్లాస్ టోటల్గా చదవాల్సిందే. అండ్ గ్రామర్ పార్ట్ కూడా కంప్లీట్గా నేర్చుకోండి. అండ్ ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్ నుంచి అయితే బిట్ అనేది మ్యాక్సిమం ఫ్రేమ్ అవ్వదు. అయితే 2 నుండి 3 బిట్లు మాత్రమే ఫ్రేమ్ అవుతాయండి, అంతకు మించి అయితే వెళ్ళడు. ఎందుకంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మన గ్రామర్ పార్ట్ ఉంటుంది కదా, సో ఆ గ్రామర్ పార్ట్ని బేస్ చేసుకొని బయటి ఎగ్జాంపుల్స్ని తీసుకొచ్చి మనకు బిట్ అనేది ఫ్రేమ్ చేస్తాడు. సో ఇంగ్లీష్ విషయానికి వస్తే టెక్స్ట్ బుక్ పైన మాత్రం మ్యాక్సిమం డిపెండ్ అవ్వకండి. బయట దొరికే మంచి పబ్లికేషన్ తీసుకొని ఇప్పుడు మనకు టెన్సెస్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్ నేర్చుకొని మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మాత్రమే బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. టెక్స్ట్ బుక్ నుంచి మాత్రం బిట్ ఫ్రేమ్ అవ్వడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. ఓకే, సో ఇంగ్లీష్లో టెక్స్ట్ బుక్ చూడాలి అంటే టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజెస్ మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి. ఓకే, కవర్ పేజెస్ అంటే 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ యొక్క నేమ్స్
ఆ నేమ్స్ ఏంటి అనేది కంపల్సరీగా చూసుకోవాలి. ఆ నేమ్స్ పైన బిట్ అనేది చాలాసార్లు ఫ్రేమ్ అయింది. ఓకే, అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి అనేది కూడా టెక్స్ట్ బుక్లోనే ఇస్తారు, అవి కూడా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథ్స్లో కూడా చాలా మట్టుకు టెక్స్ట్ బుక్ నుంచే ఫ్రేమ్ అవుతాయి. కొన్ని బిట్స్ మాత్రం ఏం చేస్తాడు అంటే అక్కడున్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని నెంబర్స్ చేంజ్ చేసి బిట్ అనేది ఫ్రేమ్ చేస్తాడు. అలా ఫ్రేమ్ అయితే 2 నుండి 3 బిట్లు మాత్రమే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇస్తాడండి. మిగతా అన్ని బిట్స్ కూడా మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ నుంచే పడతాయి. సో 1 to 8th క్లాస్ చూడండి, మ్యాథ్స్లో అయితే 1 to 8th క్లాస్ డిఎస్సికి సరిపోతాయండి, మ్యాక్సిమం సరిపోతాయి. 9th 10th నుంచి పడితే 1 లేదా 2 బిట్స్ మాత్రమే పడడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సైన్స్ విషయానికి వస్తే మొత్తం టెక్స్ట్ బుక్ నుంచే సైన్స్ బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో అక్కడ ఉన్న కాన్సెప్ట్ మొత్తం చదివి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు టెట్ చూశారు, ఇప్పుడు జరిగిన టెట్ అయితే మినీ డిఎస్సి అని చెప్పుకోవచ్చండి. సో సైన్స్లో కావచ్చు, సోషల్లో కావచ్చు, బిట్స్ ఏ విధంగా ఫ్రేమ్ అయ్యాయో ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. సో టెక్స్ట్ బుక్లో ఇలా ఒక కాన్సెప్ట్ మెన్షన్ చేశాడు అంటే అక్కడున్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మాత్రమే బిట్ అనేది ఫ్రేమ్ అయింది. అంటే ఒక ఆస్పిరెంట్గా నీకు అక్కడ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అయితే ఒక్కటి కూడా పడలేదు, మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ మాత్రమే ఫ్రేమ్ చేశాడు. అంటే నీకు అక్కడ ఉన్న కాన్సెప్ట్ మొత్తం చదివి అండర్స్టాండ్ చేసుకుంటే మాత్రమే నువ్వు ఆ బిట్టును చేయగలుగుతావు అనే విధంగా పేపర్ అనేది ఫ్రేమ్ అయింది. ప్రీవియస్ టెట్ రాసిన ప్రతి ఒక్కరికి ఇది అండర్స్టాండ్ అయ్యే ఉంటుంది. సో టెట్కే ఆ రేంజ్లో బిట్ అనేది ఫ్రేమ్ అయింది అంటే డిఎస్సికి కూడా బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది ఒక అంచనా అయితే వేసుకోవచ్చు. ఓకే, సో సైన్స్ సోషల్లో కూడా 1 to 10th క్లాస్ వరకు ఆల్ టాపిక్స్ కవర్ చేయాల్సిందే. అండ్ ప్రతి పేజ్ని కూడా లైన్ టు లైన్ చదవాల్సిందే. అండ్ అక్కడ ఉన్న కాన్సెప్ట్ మొత్తం కూడా ప్రతి ఒక్కరూ అండర్స్టాండ్ చేసుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ హౌ టు రీడ్ టెక్స్ట్ బుక్. సో డిఎస్సి అంటేనే టెక్స్ట్ బుక్. సో టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి అనేది ఈ పాటికే ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్రతి టెట్ పేపర్ తీసుకొని చూడండి, ఎంత డెప్త్గా కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేశాడో అర్థమవుతుంది. అండ్ ఇక్కడ హౌ టు రీడ్ టెక్స్ట్ బుక్ అనేది నేను ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో అయిపోయిన తర్వాత కంపల్సరిగా ఆ వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది. అండ్ నేను చెప్పే క్లాసెస్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ కవర్ చేస్తూ ప్రతి వీడియోని కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో కంపల్సరిగా నేను పెట్టే వీడియోస్ యూజ్ చేసుకోండి. ప్రీవియస్ టెట్లో కూడా చాలామందికి మన వీడియోస్ అనేవి యూజ్ అయ్యాయి. సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. అండ్ టెక్స్ట్ బుక్ని దాటి ఒక్క బిట్ కూడా అనదర్గా నేను యాడ్ చేయను. సో కంపల్సరీగా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ షార్ట్ నోట్స్ మేకింగ్. చూడండి, ఇక్కడ షార్ట్ నోట్స్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలని అడుగుతున్నారు. ఏం లేదండి, టెక్స్ట్ బుక్ తీసుకోండి. టెక్స్ట్ బుక్లో ఇలా ఒక పేజ్ మీరు చదువుతున్నారు అంటే ఆ పేజ్లో కొన్ని అండర్స్టాండ్ అయిన పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఎంత చదివినా అర్థం కాని పాయింట్స్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక బుక్ పెట్టుకోండి. ఒక బుక్ పెట్టుకొని మీరు ఒక పేజ్ తీసుకున్నారు అంటే ఆ పేజ్ని కంపల్సరీగా ఒక 2 times రీడ్ చేయండి. ఓకే, ఒక 2 సార్లు ఆ పేజ్ని కంప్లీట్గా చదివేసి అందులో కొన్ని ఇంపార్టెంట్ అనిపించినవి మీకు స్ట్రైక్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని ఇలా హైలైట్ చేసుకుంటారు కదా, ఆ హైలైట్ చేసుకున్న పాయింట్స్ని షార్ట్ నోట్స్గా ఒక పేజ్లో రాసుకోండి. ఓకే, అంటే మీరు ఈ పేజ్ నుండి ఇలా కొన్ని పాయింట్స్ రెడీ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు జస్ట్ షార్ట్ నోట్స్ చూస్తేనే ఇక్కడ ఈ పేజ్లో ఉన్న కాన్సెప్ట్ మొత్తం మీకు అండర్స్టాండ్ అయిపోవాలి. ఆ విధంగా షార్ట్ నోట్స్ అనేది మేక్ చేసుకోవాలి. ఓకే, అండ్ షార్ట్ నోట్స్ అనేది ఒకరి షార్ట్ నోటు ఇంకొకరికి అసలు యూజ్ అవ్వదు. చాలామంది అడుగుతున్నారు మీ షార్ట్ నోట్స్ పెట్టండి అని చెప్పేసి. అలా యూజ్ అవ్వదండి. ఎందుకంటే షార్ట్ నోట్ అంటేనే ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ చదివాను, అందులో నాకు అండర్స్టాండ్ అయిన పాయింట్స్ మాత్రమే రాసుకుంటాను, అండ్ నాకు గుర్తుండని పాయింట్స్ మాత్రం రాసుకుంటాను. అండ్ ప్రీవియస్గా నేను చదివిన కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ అనేది టచ్ అయింది అంటే ఆ క్వశ్చన్ నేను ఇక్కడే ఈ షార్ట్ నోట్స్లో ఒక పాయింట్గా పెట్టి రాసుకుంటాను. ఓకే, అంటే షార్ట్ నోట్స్ అనేది నేను రెడీ చేసుకున్నాను కాబట్టి ఒకసారి చూస్తే ఏం రాసుకున్నా అనేది నాకు క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ నేను ఒక కాన్సెప్ట్కి మల్టిపుల్ కోడ్స్ కూడా పెట్టుకుంటాను. ఓకే, ఆ కోడ్ అనేది నేను చూస్తే వెంటనే నాకు అర్థమైపోతుంది, ఎందుకంటే నేను పెట్టుకున్న కోడ్ కాబట్టి వెంటనే నాకు అర్థమవుతుంది. సో వేరొకరి షార్ట్ నోట్స్ తీసుకొని మీరు చూస్తే అసలు అర్థం అవ్వదండి, అర్థమయ్యే చాయిస్ కూడా ఉండదు. అందుకే షార్ట్ నోట్స్ అనేది
ఎవరిది వారే తయారు చేసుకోండి. అండ్ మీకు ఏం కాన్సెప్ట్ అర్థమైంది ఆ కాన్సెప్ట్ని రాసుకోండి. ఒకసారి చదివిన దానికంటే ఒక 2 సార్లు రాస్తే చాలా బాగా గుర్తుంటుంది. అండ్ మీరు చదివిన కాన్సెప్ట్కి ఏదైనా కోడ్ కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోనికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో షార్ట్ నోట్స్ ఎలా రెడీ చేసుకోవాలి అనే దానికి ఎదుటి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి తప్ప ఎదుటి వాళ్ళ షార్ట్ నోట్స్ మాత్రం గుడ్డిగా ఫాలో అవ్వకండి. ఇది నేను మీకు ఇచ్చే ఒక అడ్వైస్ మాత్రమే. షార్ట్ నోట్స్ అంటే అందరికీ అర్థమయ్యే విధంగా రాస్తారు చూడండి, అదైతే షార్ట్ నోట్స్ కాదు. ఓకే, కొందరు ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్న కాన్సెప్ట్ని మొత్తం రాసుకుంటారు. అది షార్ట్ నోట్స్ ఎందుకు అవుతుందండి? అక్కడ ఉన్న కాన్సెప్ట్ ఉన్నది ఉన్నట్టుగా ఒక పేపర్లో దించారు అంటే అది షార్ట్ నోట్స్ అయితే కాదు. సో షార్ట్ నోట్స్ అంటే ఏంటి, మీకు అండర్స్టాండ్ అయిన కాన్సెప్ట్ ఏంటి, అండ్ మీకు ఏమైనా గుర్తులేని పాయింట్స్ ఉన్నా, హైలైట్ చేసుకున్న పాయింట్స్ ఉన్నా అవి మాత్రం రాసుకోవడానికి మాత్రమే షార్ట్ నోట్స్ అనేది యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ టైం టేబుల్. చూడండి, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే కంపల్సరీగా టైం టేబుల్ అనేది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిందే. సో టైం టేబుల్ లేకుండా గుడ్డిగా చదివితే మాత్రం అక్కడున్న సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ అవ్వవండి. సో ఇప్పట్లో ఎగ్జామ్ అయితే లేదు, ఎగ్జామ్ నోటిఫికేషన్ రావడానికి చాలా టైం ఉంది అని చెప్పేసి ప్రిపరేషన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఒక టైం టేబుల్ని వేసుకొని దాన్ని కన్సిస్టెన్సీతో ఫాలో అవ్వండి. ప్రిపరేషన్లో చూసినట్లయితే హౌస్ వైఫ్స్ ఉంటారు, అండ్ జాబర్స్ ఉంటారు, అండ్ టోటల్గా స్టడీనే కంటిన్యూ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి వీలును బట్టి వారు టైం టేబుల్ అనేది వేసుకోండి. ఒకరు వేసిన టైం టేబుల్ని మాత్రం అస్సలు ఫాలో అవ్వకండి. ఎందుకంటే మీరు ఏ టైంలో ఖాళీగా ఉంటారు అనేది మీకు మాత్రమే తెలిసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డే అంతా టైం దొరకదు. సో వాళ్ళు ఏం చేయాలి అంటే మార్నింగ్ ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ మాత్రం కంపల్సరీగా టైం అనేది కేటాయించండి ప్రిపరేషన్ కోసం. ఎందుకంటే సడన్గా నోటిఫికేషన్ వస్తే మాత్రం టైం అనేది అసలు సరిపోదండి. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తేనే ఎగ్జామ్ టైం వరకు ఒక 70% సిలబస్ అనేది మనం ఆల్రెడీ చదివి ఉంటాం. లేదు నోటిఫికేషన్ పడ్డప్పుడే టైం టేబుల్ వేసుకొని దాన్ని ఫాలో అయ్యి సిలబస్ అనేది కంప్లీట్ చేద్దాము అంటే దట్స్ ఇంపాసిబుల్ అండి. అసలు సిలబస్ అనేది కొద్దిగా కూడా కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే ఒకసారి సిలబస్ షీట్ తీసుకొని చూడండి, 14 to 15 పేజెస్ వస్తుంది. సో సిలబస్ షీట్ని చదవడానికే మనకు మ్యాక్సిమం ఒక 1 అవర్ టైం పడుతుంది. సో అలాంటిది మనకి నోటిఫికేషన్ వచ్చింది అంటే మ్యాక్సిమం 60 to 90 డేస్ ఇస్తుండొచ్చు టైము. సో ఆ టైంలో సిలబస్ మాత్రం మొత్తం కంప్లీట్ చేయలేము. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా కావాల్సిందే. సో ఇప్పుడు నేను చెప్పేది కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మాత్రమే కంటిన్యూ చేయండి. ఓకే, సో ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కాబట్టి డైలీ కనీసం 1 నుండి 2 సబ్జెక్ట్స్ అన్నా పెట్టుకోండి. ఓకే, టైం సెట్ అయ్యే వాళ్ళైతే మార్నింగ్ 2 సబ్జెక్ట్స్, ఈవినింగ్ 2 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. లేదు మేము జాబ్ చేసుకుంటున్నాము అంటే మార్నింగ్ ఒక సబ్జెక్టు, ఈవినింగ్ ఒక సబ్జెక్టు పెట్టుకోండి. కానీ చదివేది మాత్రం క్లారిటీగా చదవండి. ఓకే, మళ్ళీ డౌట్ లేకుండా చదవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మొన్నే టెట్ జరిగింది. సో ఆల్రెడీ ప్రిపరేషన్ మొన్నటి వరకు కంటిన్యూ చేసాం. సో ఇప్పుడు టెట్ అయిపోగానే మళ్ళీ బుక్స్ అన్నీ మూసేసామంటే మళ్ళీ 2-3 మంత్స్ తర్వాత బుక్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ ప్రతి సబ్జెక్ట్ కూడా కొత్తగానే అనిపిస్తుందండి. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి రిస్క్ మాత్రం తీసుకోకండి. ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి బిట్స్ ప్రాక్టీస్ చేసినా కానీ కాన్సెప్ట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్. నువ్వు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు అంటే ఈ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నీవు జాబ్ కోసం చేసే ప్రయత్నంలో 60% సక్సెస్ అనేది ఈ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ వల్ల వస్తుందండి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ప్రీవియస్ పేపర్స్ చూస్తావో నీకు ఎగ్జామినర్ బిట్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడో అండ్ బిట్స్ స్టేట్మెంట్లో ఫ్రేమ్ అవుతే అక్కడ కాన్సెప్ట్ని ఎంత డెప్త్గా కనెక్ట్ చేస్తున్నాడు అనేది నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అంతేకాకుండా నీవు చదివే వే అనేది కరెక్ట్గా ఉందా లేదా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అనేది కూడా ఈ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ వల్ల అర్థమవుతుందండి. ఓకే, సో ఇప్పుడు టెక్స్ట్ బుక్లో నువ్వు ఇక్కడ ఒక కాన్సెప్ట్ చదివావు అంటే ఆ కాన్సెప్ట్ నుంచి ప్రీవియస్ పేపర్లో ఒక బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో ఆ బిట్ని మీరు చూశారు, చూడగానే ఆ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ బిట్టు ఆ కాన్సెప్ట్ నుంచి ఏ విధంగా పడిందో
చూసుకోండి. అలా చూడడం ద్వారా ఏమవుతుందంటే నువ్వు ఇక్కడ ఈ కాన్సెప్ట్ని చదివి అండర్స్టాండ్ చేసుకున్నావు కదా, సో నువ్వు అండర్స్టాండ్ చేసుకున్న వేలోనే బిట్ ఫ్రేమ్ అయిందా, లేదంటే ఇంకొంచెం అడిషనల్గా నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి బిట్ అనేది ఫ్రేమ్ చేశాడా అనేది నీకు ఈ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఈ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయండి. కంపల్సరీగా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి అంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ నాలెడ్జ్ అనేది ప్రతి పర్సన్కి ఉండాల్సిందే. ఇప్పటివరకు ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇప్పటి నుంచైనా ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది చేయండి. ఓకే, ఇప్పటి వరకు టెట్కు చదివి ఉన్నారు కాబట్టి ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ అన్నీ తీసి చూడండి. మీరు ఏ బిట్టును పెట్టలేకపోయారు అండ్ ఆ బిట్టును పెట్టకపోవడానికి రీజన్ ఏంటి, మీరు ఆ కాన్సెప్ట్ చదవలేరా, చదివినా ఆ కాన్సెప్ట్ నుంచి బిట్ ఫ్రేమ్ అయితే మీరు ఎందుకు చేయలేరు అనేది ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుంది. సో కంపల్సరీగా అసలు నెగ్లెక్ట్ చేయకండి, ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ రివిజన్. మీరు ఎంత చదివినా రివిజన్ చేయకపోతే మాత్రం ఎగ్జామ్లో బిట్ని మాత్రం చేయలేరండి. ఎగ్జామ్లో చాలామందికి ఎదురైన సంఘటనలు ఏంటో చెప్తాను చూడండి. ఎగ్జామ్లో ఒక బిట్ కనిపించింది అంటే సో ఫస్ట్ ఆ బిట్ని చదువుతారు, కింద ఆప్షన్స్ని చూస్తారు. సో ఆప్షన్స్ని చూడగానే ప్రతి ఆప్షన్ కరెక్టే అనిపిస్తుంది. సో అందులో 2 ఎలిమినేట్ చేసినా కానీ 2 ఆప్షన్స్ మాత్రం పక్కా ఈ 2 కరెక్టే అనిపిస్తుంది. సో అందులో ఏది చూస్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ కన్ఫ్యూజన్కి కారణం ఏంటి అంటే రివిజన్ లేకపోవడం. అదే మీరు క్లారిటీగా రివిజన్ చేశారు అంటే మీకు అక్కడ పైన ఒక క్వశ్చన్ కనిపించింది అంటే కింద ఆప్షన్ చూడకముందే మీకు ఆన్సర్ అనేది స్ట్రైక్ అయిపోతుంది. సో అలా స్ట్రైక్ అయినప్పుడు కింద ఆప్షన్స్లో ఆ ఆన్సర్ ఉంది అంటే డైరెక్ట్గా ఆన్సర్కి టిక్ పెట్టేయచ్చు. ఇలా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ లేకపోతే ఆ 2 ఆప్షన్స్ దగ్గరే ఆగిపోతాం. సో ఇది కరెక్టా అది కరెక్టా, ఇది కరెక్టా అది కరెక్టా అనుకుంటూ రాంగ్ ఆన్సరే పెట్టేస్తాం. సో మీరు ఫస్ట్ డే ఒక టాపిక్ చదివారు అంటే కంపల్సరీగా 3rd డే ఆ టాపిక్ని రివిజన్ చేయాల్సిందే. తర్వాత 7th డే కూడా కంపల్సరీగా రివిజన్ అనేది చేయాలి. సో ఇక్కడ రివిజన్కి చాలా బాగా యూజ్ అయ్యేది ఏంటి అంటే బిట్స్ అండి. సో ఒక టాపిక్కి సంబంధించిన బిట్స్ అనేవి నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. మార్కెట్లో చాలా టెస్ట్ సిరీస్ దొరుకుతాయి అండ్ ఆన్లైన్లో కూడా చాలా టెస్ట్ సిరీస్ అనేవి ప్రజెంట్ చేస్తున్నారు. సో ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని టాపిక్ చదివారు అంటే ఆ టాపిక్కి సంబంధించిన బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో ఈ బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అక్కడ ఉన్న కాన్సెప్ట్ రివిజన్ అవుతుంది, మీరు చదివిన టాపిక్ పైన కూడా కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది. ఓకే, సో ఇదండి, కంపల్సరీగా ఈ 9 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ అనేవి ఆగిపోయాయి, నెక్స్ట్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు అంటున్నారు. సో ఈ రోజు నుండి వీడియోస్ అనేవి కంటిన్యూగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నా వీడియోస్ ఫాలో అయ్యేవారు మాత్రం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాను అనుకునే వాళ్ళు మాత్రమే నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పటి నుండి వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తేనే ఎగ్జామ్ వరకు అన్ని వీడియోస్ కంప్లీట్ అయిపోతాయి. సో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, లేదంటే 2 డేస్కి ఒకసారి అయినా సరే ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి నా ఛానల్లో ఉంటాయి. సో కంపల్సరీగా ప్రతి వీడియోని యూస్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏం పెడతాను అంటే ఇక్కడ సిలబస్ షీట్ చెప్పాను కదా, సిలబస్ పైన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఈ సిలబస్ పైన 2 నుండి 3 వీడియోస్ అనేవి పెడతానండి. అంటే సిలబస్ షీట్లో ఇచ్చిన పిఐఈ నుండి మొదలు పెడితే మెథడ్స్ వరకు ప్రతి లైన్ టు లైన్ ఏం మెన్షన్ చేశాడు అనేది వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తాను. సో ఈ సిలబస్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత పిఐఈ నుండి మొదలు పెడితే పిఐఈ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్సు, సోషల్ అండ్ జీకే అండ్ మెథడ్స్ ఉన్నాయి కదండి. సో ఈ అన్ని సబ్జెక్ట్ వీడియోస్ అనేవి డైలీ ఒక వీడియో చొప్పున అప్లోడ్ చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ అయితే మెథడ్ అనేది కంప్లీట్ చేసుకుందామండి. డైలీ ఒక కాన్సెప్ట్ తీసుకుందాము. సో ఆ కాన్సెప్ట్లో ఉన్న ప్రతి లైన్ టు లైన్ బిట్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాను. అక్కడ ఉన్న కాన్సెప్ట్ మొత్తం ఆ వీడియోలో వచ్చేలాగా వీడియోస్ అనేవి మేక్ చేసి పెడతాను. అండ్ ఇక్కడున్న ఈ కాన్సెప్ట్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ ఆ వీడియోలో వచ్చేలాగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ పిఐఈని, జీకేని కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ఫిబ్రవరి 1 నుంచి కరెంట్ అఫైర్స్ కూడా డైలీ న్యూస్ పేపర్లో వచ్చే కరెంట్ అఫైర్స్ని అప్లోడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోస్ యూస్ చేసుకోండి.
అండ్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాను అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి. ఎగ్జామ్ వరకు మ్యాక్సిమం సిలబస్ అనేది కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చేసి పెడతాను. సో ప్రీవియస్గా నా వీడియోస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో చాలామంది కామెంట్స్ చేశారండి. నేను అందరి కామెంట్స్ చూశాను. మేడం వీడియోస్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి మెసేజెస్ పెడుతూనే ఉన్నారు. సో నేను ఛానల్ స్టార్ట్ చేసిందే నా వీడియోస్ ఒక 10 మంది చూస్తున్నారు అంటే అందులో ఒక్కరికి యూజ్ అయినా సరిపోద్ది అనే ఉద్దేశంతోనే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో అదే విధంగా కంటిన్యూ కూడా చేస్తున్నాను. సో టెట్లో కూడా చాలామందికి యూజ్ అయింది మన ఛానల్ అనేది. సో డిఎస్సికి కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్కి ఒక గ్రూప్ కూడా లేదండి. సో కంపల్సరీగా టెలిగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ క్రియేట్ చేశాక చెప్తాను, ప్రతి ఒక్కరూ అందులో జాయిన్ అవ్వండి. సో నేను ఏ వీడియో పెట్టినా ఆ లింక్ అనేది టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇప్పటి నుండి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి కామెంట్కి నేను ప్రతిసారి రెస్పాన్స్ ఇస్తూనే వచ్చాను. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.